దీపే తన కన్న కూతురు అనే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. పాపం ధీరజ్కి చూడు బావా ఎలా గాయాలయ్యాయో. జోష్న అంతే. జోష్న మూర్ఖురాలు. తను అనుకున్నది చేయడం కోసం ఎంత దూరమైనా వెడుతుంది. దాని పొగరు ఎప్పుడు అడుగుతుందో ఏంటో బావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది కార్తీక్తో. ఇక దీప సూరజ్ దగ్గరికి వస్తుంది. దీప గారు, మీకు ఇక ఎలాంటి భయం లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, మీకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను అని సూరజ్ అంటూ ఉంటాడు. అలా సూరజ్ దీపతో మాట్లాడుతూ ఉంటే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జోష్న అయితే. ఇక ఇక్కడ చూస్తే శివనారాయణ చాలా బాగుంది దశరథ, మన కంపెనీ గ్రోత్కి వెళుతుందని నాకు అనిపిస్తుంది. మొన్నటి వరకు కంపెనీ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ ఇక మీదట మన కంపెనీలో ఉన్న స్టాఫ్ అలాగే సీఈఓగా ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారు. వాళ్ళకి తోడు కార్తీక్, అలాగే కార్తీక్కి తోడు సూరజ్. వీళ్ళందరూ కలిసి కంపెనీని గొప్పగా ముందుకు తీసుకొస్తారు. జోష్న ఆలోచనలు తప్ప మిగిలిన వాళ్ళు అయితే కంపెనీ కోసం కష్టపడుతున్నారని అనిపిస్తుంది. ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా కంపెనీ ముందుకు వస్తుంది. సూరజ్ కూడా చాలా తెలివైనవాడు, పైగా మంచివాడు, డబ్బు కోసం ఆశపడని మనిషి. కాబట్టి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న సూరజ్ లాంటి వాళ్ళు మన కంపెనీలో, ముఖ్యంగా దీపకి సపోర్ట్గా ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీప కూడా గొప్పగా సాధిస్తుందని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఏంటి దశరథ, కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. జోష్న నీ కన్న కూతురు. జోష్న గెలవాలనే ఆలోచన, కోరిక నీలో ఉండాలి. కానీ నువ్వు చూస్తే దీప గురించే ఆలోచిస్తావు, దీపే గెలవాలని కోరుకుంటావు. ఏంటిదంతా? అదేమీ లేదు నాన్న. జోష్న ఈగోకి వెళుతుంది. తనకి అన్నీ తెలుసు అనే అహంకారం, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది. అది నాకు నచ్చడం లేదు. దీప కూడా తనతో పాటు పోటీ పడుతుంది కాబట్టి దీపని కూడా తను గెలవనివ్వాలి. అలా అని పోటీ గట్టిగానే ఉండాలి. ఎదుటి మనిషిని ప్రతిసారి చులకన చేసి మాట్లాడే భావం అనేది అస్సలు కరెక్టు కాదు. అది నాకు అస్సలు నచ్చదు. అది కన్న కూతురైనా ఇంకెవరైనా సరే. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నాకు కూడా అది ఇష్టం ఉండదు. కాకపోతే జోష్న ఇంటి వారసురాలు, అది తప్పు చేసిందని దాంతోపాటు మనం కూడా తప్పు చేయలేం కదా. అది మారడానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి తప్ప అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా వాళ్ళు కాసేపు జోష్న గురించి, దీప మంచితనం గురించి, కార్తీక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు ఉండబట్టి సరిపోతుంది. వాడు ఏదో రకంగా అందరినీ ఒక ఘాటి మీద నడిపిస్తున్నాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నాడు. వాడి హోదాని, హుందాతనాన్ని వదిలేసుకుని ఒక డ్రైవర్గా, ఒక పిఏగా పనిచేస్తున్నాడు. నిజంగా కార్తీకు చాలా గ్రేటు. వాడిలా సింపుల్గా ఎవ్వరూ బ్రతకలేరు. ఒక స్టేటస్ నుంచి వాడు ఇలా ఈ స్టేజ్కి వచ్చాడు. అయినా వాడు ఎక్కడా కూడా నా జీవితం ఇలా అయ్యిందనే ఆలోచన, బాధ వాడికి అస్సలు లేదు. నిజంగా వాడు చాలా గ్రేట్. అంతే కదా, వాడు ఈ శివనారాయణ మనవడు, మరి అలానే ఉంటాడు అని గొప్పగా అనుకుంటాడు మనసులోని. ఇక శివనారాయణ అయితే ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చేస్తారు. అంతా భోజనాలు అయిపోతే అంతా అయిపోయిన తర్వాత జోష్న గదిలోకి అయితే వెళుతుంది. ఈలోగానే శివనారాయణ ఇక్కడ పారిజాతం అయితే జోష్న దగ్గరికి వెళ్ళబోతూ ఉండగానే, ఎక్కడికి ఈ టైంలో, జోష్న పడుకుంటుంది కదా, నువ్వు వచ్చి పడుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే అండి, వచ్చేస్తున్నాను అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. శివనారాయణ పడుకున్న తర్వాత ఇక తన రూమ్లోంచి నెమ్మదిగా బయటకైతే వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చిన పారిజాతం జోష్న గదిలోకి వెళుతుంది కాస్త లేట్ నైట్ టైంలోనే. అలా వెళుతూ ఉండగానే ఈలోగా ఇక్కడ సుమిత్ర చూసేస్తుంది. ఏంటి అత్తయ్య గారు ఈ టైంలో జోష్న గదిలోకి వెళుతున్నారు,
పైగా జోష్న నిద్రపోతూ ఉంటుంది కదా, ఎందుకు వెళుతున్నారు? పైగా అటు ఇటు చూసుకుంటూ ఎవరో వస్తారేమో అనే భయం కూడా, టెన్షన్ కూడా కనిపిస్తుందేంటి అని చెప్పేసి అనుకుంటూ అటు ఇటు నిద్ర పట్టక తిరుగుతున్న సుమిత్రకు బయట లాన్లో కాసేపు ఆలోచిస్తూ తండ్రి విషయాలు, జరిగిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్న సుమిత్రకు అక్కడే కనిపిస్తుంది పారిజాతం. ఎందుకు వెళుతున్నారు అత్తయ్య అని చెప్పేసి వెనకాలే వస్తుంది. ఈలోగా గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. డోర్ అనేది పూర్తిగా వేసుకోరు. ఒసే, ఎలా నిద్ర పడుతుందే నీకు? ఏంటి గ్రాని, నిద్ర పట్టకపోవడానికి నేనేం చేశాను? నీకు పిచ్చి పట్టిందే, నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. ఏంటి గ్రాని, ఏమైంది నీకు? అర్ధరేత్రకాడ వచ్చి ఇలా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? నాకు నిద్ర వస్తుంది, నువ్వెళ్ళు. ఏంటే వెళ్ళేది? నాకు నిద్ర పట్టక చచ్చిపోతున్నాను. ఎక్కడ నిజాలన్నీ బయటపడిపోతాయో, పైగా నీ శత్రువులందరూ ఒకటైపోతున్నారు. ఇప్పుడు కనుక మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఇక పరిస్థితులు చేదాటిపోతాయి. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం చేయాలి? ఆ సూరజ్ గాడు కంపెనీకి వచ్చాడని నువ్వే చెప్పావు. దారిన పోయే కంపెనీ తలకి తగిలించుకుని ఇప్పుడు కొత్త శత్రువుని తయారు చేసుకున్నావు. ఒక పక్క దీప, కార్తీకు, మరో పక్క ఆ సూరజ్. కంపెనీలో నీకు వ్యతిరేకత పెరిగిపోతుంది. నువ్వు సీఈఓ కావడం కాదు కదా, ఈ ఇంటి నుంచి కూడా బయటికి వెళ్లే పరిస్థితులు ఏర్పడిపోయేలా ఉన్నాయే. నిజం బయటపడిపోతే మీ అమ్మే నిన్ను మెడపెట్టుకు బయటకు గెంటేస్తుంది. నువ్వు అందరికీ వినిపించేలా మాట్లాడకు. ఇప్పుడెవరూ ఉండట్లేవే, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుని ఉన్నారు. అందుకే నెమ్మదిగా చూసుకుంటూ వచ్చాను. నాకు నిద్ర పట్టడం లేదు. ఎక్కడ నిజం బయటపడిపోతుందో, ఎక్కడ నీ పరిస్థితి ఏమైపోతుందో అని భయంగా ఉంది. నాకేం కాదు, ఈ జోష్న ఎప్పటికీ కూడా బయటపడదు. ఈ జోష్నదే ఈ ఆస్తి. నా మమ్మీ డాడీ కూడా నా వాళ్లే. ఎప్పటికీ కూడా నిజాన్ని బయటికి రానివ్వను. నేనే ఈ ఇంటి అసలు వారసురాల్ని. అదేంటి, జోష్నే కదా వారసురాలు, తనే ఇంటి వారసురాలనని మళ్ళీ ప్రత్యేకంగా చెప్తుందేంటి? అత్తయ్య గారు చూస్తే ఏదో నిజం బయటపడిపోతుందని ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అసలు అర్ధరాత్రి సమయంలో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా, ఏమో నాకు భయంగా ఉందే, నువ్వు ఆ దాసు కూతురు అని బయటపడిపోయి నా మనవరాలివరి ఈ ఇంట్లో తెలిసిపోతుందేమో. ఆ దీపే మీ అమ్మ సుమిత్ర కూతురని తెలిసిపోతే ఇక మీ అమ్మ నిన్ను నన్ను కలిపి చంపేస్తుంది. ఏదో శివనారాయణ మీద ఉన్న పగ ప్రతీకారం తీర్చుకోవాలని, ఆ రోజు నా మనవరాలు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు కావాలని నా కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేసిన శివనారాయణ సంతోషంగా ఉండకూడదని తన మనవరాల్ని, తన వారసురాల్ని నేను చంపేద్దామనుకున్నాను. కానీ ఆ సైదులుగాడు చంపకుండా బస్టాండ్లో వదిలేయడంతో ఆ దీప బ్రతికిపోయింది. తిరిగి మళ్ళీ ఇంట్లోని అడుగుపెట్టి తన వాళ్ల గురించి తెలుసుకుంది. ఇప్పుడు చివరకు సీఈఓగా నీతో పోటీ పడుతుంది. చదువు లేకపోయినా కార్తీకు దీపని నీతో పోటీ పడేలా చేశాడు. ఇప్పుడు ఇంట్లో కనుక దశరథకి, సుమిత్రకి దీపే తన కన్న కూతురని, నేను చేసిన మోసం నిజం తెలిసి నువ్వు దీపని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్న విషయం, ఆస్తి కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం, వీటిలో ఏ నిజం బయటపడినా మీ అమ్మ బ్రతకనివ్వదు. ఇక మనకి ఈ భూమి మీద నూకలు ఆ రోజుతో లాస్ట్ అనే అనిపిస్తుంది. నువ్వు చేసే పనులు చూస్తుంటే రోజు రోజుకి నాకు భయమేస్తుందే అని చెప్పేసి ఇక పురాణం మొత్తం విప్పేస్తుంది. గతాన్ని మొత్తం బయట పెట్టేస్తుంది పారిజాతం. అయితే అలా టెన్షన్లోనే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఇదంతా మాట్లాడితే ఎవరో ఒకళ్ళు వింటారని చెప్తున్నానా? ఎవరు వింటారులేవే, ఎవ్వరు వినరు అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకుంటుంటారు. కానీ ఒక్కొక్కటి ఆ నిజాలు వింటున్న సుమిత్ర గుంటి ఆగిపోయినంత పనవుతుంది. షాక్ అయిపోతుంది, టెన్షన్ పడిపోతుంది. తను మాత్రం దీప తన కన్న కూతురని, ఆ రోజు తన పుట్టినరోజు నాడు దీప వేయించిన డ్రాయింగ్ గుర్తుకొస్తుంది మొదటిసారి. అంటే నా కన్న కూతురు కాబట్టే దీప నా కోసం ఇంతగా తాపత్రయం పడుతుంది. నా కన్న కూతుర్ని నాకు దూరం చేసి తన కొడుకు కూతుర్ని, నా ఇంటి వారసురాల్ని, నా కన్న బిడ్డను చేసి నేను పుత్తిళ్లలో పెంచుకోవాల్సిన నా బిడ్డని అనాథని చేసిందా? అసలు ఎంత ద్రోహం చేశారు? నా బిడ్డని నాకు కాకుండా చేసి తన వారసురాల్ని మాత్రం గొప్పదాన్ని చేసుకుని ఇంతగా ద్రోహం చేసేవాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారా?
మావయ్య గారికి ఈ విషయాలేమీ తెలియక పారిజాతం అత్తయ్య గారి గురించి పూర్తిగా వివరాలు తెలియక మావయ్య గారు ఇంతకాలం గొడ్డిగా ఈవిడ్ని నమ్మారు. జోష్నే నా కూతురు అనుకొని భ్రమపడి ఎంత పెద్ద తప్పు చేశాను అంటూ కుమిలిపోతుంది, షాక్ అయిపోతుంది సుమిత్ర. అలా సుమిత్రకి దీప తన వారసురాలన్న విషయం అయితే తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, నిజం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.